మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. పిలిపిలికి రాసిన పత్రికలో 3 సత్యాలు. పిలిపిలికి రాసిన పత్రికలో ఉన్న 3 రకాలైన సత్యాలు తెలుసుకుందాం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4:6 దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనకి 3 సత్యాలు తెలియజేయబడుతున్నాయి. మొట్టమొదటి సత్యం ఏంటంటే దేనిని గూర్చి చింతించకూడదు. మొట్టమొదటి సత్యం ఏంటంట, దేన్ని గురించి మనం చింతించకూడదు. చెప్పండి గట్టిగా, దేనిని గురించి మనం చింతించకూడదు. చెప్పట్లా మీరు? దేనిని గురించి మనం చింతించకూడదు. చింత ప్రతి ఒక్కరికి లోకంలో ఎవరి దగ్గరికైనా కూరగాయలు అమ్మే వాళ్ళ కానించి, వ్యవసాయం చేసే వాళ్ళ కానించి, బిజినెస్ చేసే వాళ్ళ కానించి, ఉద్యోగం చేసేవారి కానించి, చదువుకునేవారి కానించి ప్రతి ఒక్కరి జీవితంలో ఏముందో తెలుసా? చింత 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 చింత. అయ్యో నేను ఎదుగుతానా, అయ్యో నేను ఇల్లు కట్టుకుంటానా, అయ్యో నేను నాకు పెళ్ళి అవుతుందా, అయ్యో నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా లేదా, అయ్యో మంచిగా నేను కారు కొనుక్కుంటానా కొనుక్కోలేనా, అయ్యో నేను పాస్ అవుతానా పాస్గానా, అయ్యో నాకు ఉద్యోగం వస్తుందా రాదా, అయ్యో నాకు ఈ రోగం తగ్గుద్దా తగ్గదా. చింత 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 చింత. ఎక్కడికి పోయినా చింత. అది కంటికి కనబడదు, ముఖం చూస్తే చాలు వికారంగా కనబడతారు. అవునా కదా? అయితే బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? దేనిని గూర్చి మీరు చింతింపకుడి, దేనిని గూర్చి మీరు చింతింపకుడి. ఆ చింతింపకుండా ఉండి ఏం చేయాలంటే, ఏదైనా చింత మన దగ్గరకు వచ్చిందనుకో దాన్ని వెంటనే నోట్స్లో రాసుకొని పలానా చింత నాకు ఉందని చెప్పి దాని గురించి 2 పనులు చేయాలంట. ఒకటి ప్రార్థనలు, రెండోది విజ్ఞాపనలు. ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఈ చింత ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ శోధన ఉందని చెప్పి. విజ్ఞాపనలు అంటే ఏం తెలుసా? ఉదయం సాయంత్రంగా పదే చెప్పటాన్ని ఏమంటారంటే విజ్ఞాపనలు. ప్రార్థన విజ్ఞాపనల యందు మనం ఏమై ఉండాలో తెలుసా? నిమగ్నమై ఉండాలి. దేని గురించి చింతించుకుడి. తర్వాత ఏం రాశాడు తెలుసా? దేనిని గురించి చింతింపుకుడి కానీ ప్రతి విషయంలో ఎవ్రీ మూమెంట్లో, ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయం, నీ జీవితంలో ప్రతి విషయంలో తలనొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, లేకపోతే చెప్పుకోలేని సమస్యలు వచ్చినా, ఏదొచ్చినా ప్రతి విషయంలోనూ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతో నిండిపోయి ఉండాలి. ప్రార్థన చేసినావు, జవాబు వచ్చింది, విడుదలిచ్చిండు దేవుడు. విడుదలిచ్చిన తర్వాత ఇంక 3వ పని ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పండి, 3వది ఏంటంట? మొట్టమొదటిది ఏంటి? దేనిని గురించి చింతించకూడదు. రెండోది ఏంటిది? ప్రతి విషయమును గురించి ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. దేవునికి చెప్పుతూనే ఉండాలి. దేవుడు చెప్పకపోతే ఏమీ చెయ్యడు. దేవుడికి నువ్వు తెలియచేయకపోతే ఆయన నీ జీవితంలో పని చెయ్యడు. నీ శత్రువు మారడు. నీ ఇంట్లో ఎవరైతే మారాలనుకుంటున్నావో ఆ వ్యక్తి మారడు. నీ శత్రువు ఎవరు కూడా మారడు. నువ్వు ఏదైతే కట్టాలనుకున్నావో దాన్ని కట్టలేవు. నువ్వు ఏదైతే చేరాలనుకుంటున్నావో దాన్ని చేరలేవు. నువ్వు ఏదైతే ఎక్కాలనుకుంటున్నావో దాన్ని ఎక్కలేవు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. ప్రతి విషయంలోనూ, అది పిల్లల విషయమైనా సరే, అది పెద్దవాళ్ళ విషయంలో సరే, అది ఉద్యోగ విషయమైనా సరే, అది వివాహ విషయమైనా సరే, అది పరలోక సంబంధమైన విషయమైనా సరే, అది రక్షణ విషయమైనా సరే, అది వరములకు సంబంధించిన విషయమైనా సరే, దేని గురించైనా నువ్వు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూనే ఉండాలి. అప్పుడు చేసిన తర్వాత దేవుడు ఏమిస్తాడంటే నీకు విజయాలు ఇస్తాడు, ఆయన నీకు జాబులు ఇస్తాడు, ఆయన నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆయన నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఇచ్చాడు కదా అని చెప్పి ఎవరికి చెప్పకుండా, సాక్ష్యం చెప్పకుండా తిరగకూడదు. వెంటనే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. థ్యాంక్ యూ జీసస్ అనండి అందరూ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ గాడ్. అలా ఇలాగ తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మనం గివింగ్ థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు తెలియచేయాలి. చాలామంది కృతజ్ఞతాహీనులు ఉంటారు.
మేలు చేసిన తర్వాత కూడా మేలుని మర్చిపోతూ ఉంటారు. అయితే ఇట్లా ఉండటం వల్ల రెండోసారి వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వడు దేవుడు. అందుకనే ఫస్ట్ దేన్ని గురించి చింతించకూడదు. ఈ రోగం తగ్గుద్దా అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, ఆ చింత నిన్ను చంపేయించకుండా ఉండేదేమో గాక. రెండోది ప్రతి విషేషము గాక. మూడోది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి గణపరిచి